అధికార పార్టీ ఓటమి భయంతో అనేక అక్రమాలకు తెరలేపిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆరోపించారు. పల్నాడు జిల్లాలో అనేక చోట్ల పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపారని తెలిపారు. వెల్దుర్తి, దుర్గి, బెల్లంకొండ ప్రాంతంలో ఏజెంట్లను బయటకు పంపి వారిపై కేసులు పెట్టారని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బూత్లోకి ప్రవేశించే హక్కు లేకపోయినా ప్రవేశించి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. అధికార పార్టీ దొంగ ఓట్లు వేసేందుకు పథకం రచించిందని తెలిపారు. తెనాలి, అమరావతి, పెదకూరుపాడు ప్రాంతంలో దొంగ ఓట్లు వేశారని చెప్పారు. సహజంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 60% ఓట్లు పోలింగ్ నమోదు అవుతాయని, కానీ అందుకు విరుద్ధంగా అత్యధిక సంఖ్యలో ఓట్లు నమోదు కావడంపై అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అవసరమైతే ఆధారాలతో కమిషన్ ముందు రీపోలింగ్కు వెళ్తామని తెలిపారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. అయితే అక్కడ రీపోలింగ్ పెట్టమని కూడా ఎలక్షన్ కమిషన్ కోరాలని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అలాగే అనేక చోట్ల మా పీడీఎఫ్ సంబంధించినటువంటి నాయకుల్ని బయటికి లాగేయటం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం పెద్ద ఎత్తున జరిగింది. ఉదాహరణకి చిలుకలూరుపేటలో ఆర్వీఎస్ హై స్కూల్లో అక్కడ మా రైతు సంఘం నాయకుడు రాధాకృష్ణమూర్తిని ఆయన బయటికి లాగి పారేశారు. ఇట్లాంటి అక్రమాలు ఈ ఎన్నికల్లో అనేకమైన చోటు చేసుకున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? పోటీ పడతాం, ఓటర్లకి మనం ఛాయిస్ ఇవ్వాలి, ఓటర్లు నిర్ణయించుకోవాలి వాళ్ళకి ఎవరు కావాలని. గెలుపోవటంలో ఎవరికైనా సహజమైనటువంటి విషయం. కానీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షం పూర్తిగా అక్రమాలకి పాల్పడింది ఈ 3-4 పద్ధతుల్లో. అందువల్ల మేము ఈ అక్రమాలను ఖండిస్తూ ఖచ్చితంగా వీటిలో పూర్తి వివరాలు వచ్చిన తర్వాత కొన్నిటిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేస్తాం. ఏదేమైనప్పటికీ ఇంత అక్రమాల పర్వం జరిగినప్పటికీ చాలామంది ఓటర్లు నిర్భయంగా వాళ్ళు వచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తితో వాళ్ళు ఓట్ చేశారు. వాళ్ళలో ఎక్కువ మంది నాకే ఓట్ చేసి ఉంటారని నేను భావిస్తా ఉన్నాను. వారందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓపికగా ఈ పోలింగ్లో పాల్గొన్న 2 ఉమ్మడి జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది ఒక భాగం. ఇటువంటిది ఏది జరిగినా ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టపరిచే విధంగా ఉండాల్సిన అవసరం. అలానే ఈ ఎన్నికల్లో గత 2 నెలలుగా పీడీఎఫ్ అభ్యర్థి అయిన నా గెలుపు కోసం అనేక ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగులు తెలియజేస్తున్నారు. ఇక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు జరిగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియలో అధికార పార్టీ ఓటమి భయంతో మరి అనేక అక్రమాలకు తెరలేపింది, అనేక అక్రమాలకు కూడా పాల్పడింది. 3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. 2 జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అనేక చోట్ల మా పోలింగ్ ఏజెంట్లని పోలింగ్ బూతుల నుంచి బయటికి పంపివేయటం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే వెల్దుర్తి పోలింగ్ బూత్లో అసలు మా ఏజెంట్నే అనుమతించలేదు. అట్లాగే దుర్గి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మా ఏజెంట్ని బయటికి పంపిస్తారు. అలాగే బెల్లంకొండ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మా ఏజెంట్ మీద అరెస్ట్ చేసి పోలీస్ కేసు తీసుకెళ్ళడమే కాకుండా మళ్ళీ ఎదురు కేసు పెట్టారు. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో మా పీడీఎఫ్కు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లని లేకుండా చేసినటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. రెండో అంశం, అధికార పక్ష ప్రతినిధులు ముఖ్యంగా శాసనసభ్యులు ఇష్టానుసారం 2 జిల్లాల్లో కూడా ముఖ్యంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో ఈ 3 చోట్ల కూడా ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు మరి బూతుల్లో ప్రవేశించి న్యాయంగా బూతుల్లోకి వెళ్ళడానికి హక్కు లేదు. బూతుల్లోకి వెళ్ళగలిగేది అభ్యర్థులు వెళ్ళాలి, లేకపోతే అభ్యర్థుల తరఫున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ అని ఉంటారు, వాళ్ళకుంటే తప్పితే హక్కు శాసనసభ్యులకు ఉండదు. అనేక మంది శాసనసభ్యులు బూతుల్లో ప్రవేశించారు. అందువల్ల ఇది కూడా సరైనది కాదు, అక్రమమైన పద్ధతి అని చెప్పేసి మీకు తెలియజేస్తామన్నా. ఇక 3వ అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అధికార పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా
దొంగ ఓట్లు వేయటానికి పథకాన్ని రూపొందించింది. ఆ క్రమంలోనే మరి తెనాలి ప్రాంతం, తెనాలిలో కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో కానీ, అట్లాగే అమరావతిలో కానీ, అట్లా పెదకూరపాడులో కానీ, ఇంకా అనేక పల్నాడు జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ దొంగ ఓట్లకి తెరలేపారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, సాధారణంగా ఈ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక 60% పోలింగ్ కావడం అనేది చాలా సహజమైన విషయం. ఇప్పుడు కూడా యావరేజ్గా నేను అనుకోవటం ఒక 65% అయ్యి ఉంటుంది. అది ఇంకా పూర్తి వివరాలు కాసేపటికి కానీ రావు. కానీ మీరు వివరాలు వచ్చాక చూడండి, పల్నాడులో కొన్ని ప్రాంతాల్లో దాదాపు 90% పోలింగ్ కనపడదు. 90% అసాధ్యమైనటువంటి విషయం. మీరు చూస్తారు, జనరల్ ఎలక్షన్స్లోనే 90% జరగదు, అక్కడ 60%, 70% జరగదు. అలాంటిది పల్నాడు ప్రాంతం